అయితే కుమారులు కోపంతో ఎవరితోనూ ఆ యొక్క పాపం చేసింది, అందుకనే ఈ గర్భం ధరించింది, ఈమెను కొట్టి చంపాలి అనే ప్రయత్నం చేస్తున్నప్పుడు యెషయా అడ్డుపడతాడు. నో అలా చేయకూడదని ఆమెను తీసుకెళ్ళి దూరంగా రహస్య స్థలంలో ఆ బిడ్డను కనేదాకా అక్కడ రహస్య స్థలంలో ఉంచుతాడు. ఈ విషయము యెషయా చెప్పుకోకూడదు, ఈమె కూడా చెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే ఆ పదవి పోతుంది, ఆ యొక్క గౌరవం పోతుంది అన్నట్లుగా, తీసేస్తారన్నట్లుగా ఇద్దరు చెప్పుకోకుండా సీక్రెట్గా ఉంటారు. ఇది మనందరికీ అర్థం అవ్వాల్సిన ఒక స్టోరీ. ఎన్నాళ్ళైనా నిందమోయడానికి, అవమానపరచడానికి సిద్ధపడ్డారు, కానీ ఆ సభను బట్టి ఒక్కరోజు కూడా నోరు తెరిచిన పాపం లేదు. జరిగిన విషయం ఏంటంటే వీళ్ళిద్దరికి మాత్రమే తెలుసు. మిగిలిన సమాజం దృష్టిలో, కుమారుల దృష్టిలో, పెద్దల దృష్టిలో, అందరి దృష్టిలో ఈమె గర్భం ధరించింది, ఈమెను చంపి పడేయాలి అనే ఒక ఎప్పుడు కుట్ర చేస్తూనే ఉండేవాళ్ళు వారు. ఇది ఇలా ఉండగా ఒక రోజున ఆ బిడ్డను తీసుకొచ్చినప్పుడు అప్పుడు మరల ఇంకొక తగాలి. అదేంటంటే సరే తల్లి వరకు రాని, అది నీ భార్య కాదు, కానీ బిడ్డ మాత్రం ఆ దరిద్రం ఇంట్లోకి రావడానికి లేదని అక్కడ తగాలో పెట్టుకుంటే, అతను చంపడానికి అతను కూడా నువ్వు సహోదరుడు అని అప్పుడు చెప్తాడు మామూలుగా. అప్పటికించి చెప్పినప్పుడు అతను కూడా సహోదరుడే, మీరు రక్త సంబంధించి చంపకూడదు అని చెప్పి తండ్రి అలాగాపుతాడు. అలాగాపినప్పుడు నీ పని ఇట్లా ఉందని అతన్ని తండ్రికి తెలియకుండా కుట్ర చేసి చంపాలని అతనికి కొన్ని గొర్రెలు ఇచ్చి, ఆ గొర్రెలు మేపడానికి కొన్ని ఏమంటారంటే తోడేళ్ళు, క్రూర మృగాలు, పాములు తిరిగే భయంకరమైన అరణ్య ప్రాంతంలో అక్కడికి గొర్రెలు మేపడానికి అక్కడ పంపించి అతన్ని చంపాలని పరోక్షంగా కుట్ర చేస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా ఈ సహోదరుడు ఈమె నా తల్లి అని, ఇతను నా తమ్ముడని ఎప్పుడు కూడా ధైర్యంగా చెప్పుకునేవాడు కాదు, అవమానంగా భావించేవాడు. అనేక సార్లు ఆ కొడుక్కి అలా జరిగింది. దాదాపుగా 20 సంవత్సరాలు అలా కష్టంలో భరించాడు. ఆమేన్. ఇట్లా చెప్తున్నాను, ఆ బిడ్డ కొరకు ఎంత ప్రార్థన చేసిందో దేవుడు ప్రార్థనలు ఆలకించాడు. 28 years తర్వాత సమయంలో వస్తాడు ఆశీర్వదించడానికి, ఇశ్రాయేలు రాజుగా. ఆమేన్. స్టోరీ యెషయా స్టోరీ చెప్పాడు. నేను ఈ 7వ వాడి సంగతి ఎందుకు దాచిపెట్టామంటే ఇలా జరిగింది. అప్పుడు ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని ఉపయోగించి ఒక మోయాబీ స్త్రీ యూదుడిని చేసుకుంటే ఆ వంశంలో వచ్చిన వాడిని ఎవరిని అంటారు? ఇశ్రాయేలుని, యూదుడే అంటారు, ఇశ్రాయేలుడే అంటారు. అలాగే ఒక ఇశ్రాయేలీ స్త్రీ వెళ్ళి మోయాబీని చేసుకుంటే వాళ్ళ వంశం మోయాబీడు అవుతుంది. కనుక ఈ సంతతి వాడు నిజంగా ఇశ్రాయేలుడే. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. దావీదు ఈ వంశం దేవుడు ఎన్నుకున్నాడు.